మొన్న 6వ తారీఖు ఎమ్మెల్యే గారు కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటరు జగనన్న కాలనీలోన అవకతవకలు జరిగినవి, రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లోన పూర్తిగా పేర్లు కూడా మెన్షన్ చేసి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. పేరు మెన్షన్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. కానీ నేను ఓకే, జగనన్న కాలంలో అవినీతి జరిగేదా మీకు డౌట్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు నచ్చదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు భయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మీకు చాలా దడ, అక్కడి వరకు నాకు ఓకే. కానీ లెటర్ ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ మీరు కలెక్టర్కి నేమ్స్ మెన్షన్ చేసిన అక్కడే మీ ఎమ్మెల్యే గారు మీ ఆలోచనలు, మీ విధానాలు, మీ గౌరవం అనేది నాకు ఆడే తెలిసిపోయింది. నేను గత ముందు ప్రెస్ మీటింగ్ ముందు ఇంతకుముందు కూడా చెప్పిన, అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే నాయకుడు వేరే, అదృష్టంతో వచ్చిన నాయకుడు వేరే అని చెప్పిన. మీరు అనుభవంతో వచ్చినంటే అనుభవాలు అందరూ ఇక్కడ ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు కూటమి తరపున వచ్చినప్పుడు ఇక్కడ అందరూ సలహాలు తీసుకుని నిన్ను ఎవరు గెలిపించినారో, ఏ పార్టీ గెలిపించిందో, ఏ నాయకులు గెలిపించినారో ఆ నాయకుల సలహాలు అన్నీ తీసుకుని ఈరోజు ఏదైనా నువ్వు ముందుకు పోయేవాడు అనుభవంతో వచ్చిన నాయకులైతే. అదృష్టంగా వచ్చినావు కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు వాడుకుని నిష్ఠాపూర్వకంగా నేను ఎమ్మెల్యే, నా అధికారం నాదని పేరు మెన్షన్ చేసి ఇచ్చినప్పుడే మీ అనుభవం ఆడ తెలిసిపోయింది, మీ పరిపాలన ఏమిటనేది. పేరు మెన్షన్ చేసేది ఎప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్కి జగనన్న కాలనీలోన అవినీతి జరిగింది, ఇట్లా రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసినారు వాళ్ళు, కాబట్టి మాకు దాని మీద అనుమానం ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి. ఇంత మాత్రమే లెటర్ ఇస్తారు ఎవరన్నా, అది ఎవరైనా సరే. తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల దగ్గర మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగనన్న కాలనీలోన ఉన్న సబ్ కలెక్టర్ కానీ రెవెన్యూ స్టాఫ్ని కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి అప్పుడుండే అధికారులు ఎవరనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని జగనన్న కాలనీలోకి పోయి జగనన్న కాలనీలో పూర్తి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు, ఎవరు కొనుగోలు చేయలేదు, ఎవరు దీని పాత్ర, ఏ అధికారి పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు ఏదైనా తెలిసినప్పుడు సిఐడి కానీ సిఐడి కానీ పై అధికారి ఏమైనా పంపించాలని కూడా కలెక్టర్ గారు పూర్తిగా అక్కడ అవినీతి జరిగితే పంపించగలడు కలెక్టర్ గారు. నీవు పేరు మెన్షన్ చేసింది వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు పలానా పేర్లు ఉంటామని వాళ్ళు అక్కడ ఎంక్వైరీలోన పేరు మెన్షన్ చేస్తారు. మీరెవరు సార్ పేరు మెన్షన్ చేసేకి? మీకేం అధికారం సార్? మీరేమైనా కలెక్టర్ సార్, మీరేమైనా జిల్లా కలెక్టరా? ఒక ఎమ్మెల్యే గారు, మీరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే అర్హతలు మర్చిపోయి నువ్వు అధికారాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుపోయి నీ ఇష్టాంతరం చేసుకునే అధికారం నీకు ఎవరు ఇచ్చినారు? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు తెలియదా ఇంతవరకు? మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెన్షన్ చేసే అధికారం నీకేమి ఇచ్చింది? నాకు ఇప్పుడు నీకు అనుమానం వస్తే నేను కలెక్టర్ లెటర్ ఇస్తా, ఆ పలాని వర్క్ మీద, పలాని పని మీద, పలానా అవినీతి మీద జరిగింది సార్ కలెక్టర్ గారు, మీరు ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ నిర్ధారిస్తారా పేరు అనేది? పేరు మెన్షన్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? మీకు ఏ అధికారంతో మీరు ఇచ్చినారు? అయినా అక్కడ చేసినారు లేదని మీకు తెలుసా? ఎవరో వాళ్ళ రాజకీయాల కక్ష స్వార్థం కోసము నీ పక్కుండే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎవరో తెలీదు, పూర్తిగా బీజేపీ కాదు, పూర్తిగా కూటమి కాదు, నీకు కావాల్సిన ఒక ఓరో లేకున్న వాళ్ళు, మమ్మల్ని నీకు చెడ్డ పేరు తేవాలనుకున్న వాళ్ళు తెలియదు, కానీ ఎవరో పేరిస్తే నీ పోయి లెటర్ ఇచ్చి ఇవ్వడమేనా? నువ్వు ఒకసారి చూసుకోవడం లేదా? ఇది నిజాలు అవి వాస్తవా లేదా, ఇది ఏందనేది కనీసం మీరు ఒక ఎమ్మెల్యేగా, ఒక పెద్ద మనిషిగా మీరు ఆలోచించాల్సిన అనేది లేదా? ఎక్కడ సార్ మీరు ఎవరో పేర్లు ఇస్తే ఆ పేర్లు తీసుకుపోయి కలెక్టర్కి ఇచ్చినారే, ఎంతవరకు సార్ కలెక్టర్ మీకు రైట్ పేరు ఇచ్చినారు? భయపడతారు అనుకున్నారా మీరు? భయం అనుకుంటున్నా? ఈ పేర్లు ఇస్తే పలానా వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుక్కుంటారు, పలానా వచ్చి నన్ను అడుక్కుంటారు, అప్పుడు నేను ఏదైనా చేద్దామని భయపడము సార్. నువ్వు ఇంకా 8 నెలల ఎమ్మెల్యే, 25 ఏళ్ళు రాజకీయాలు చూస్తున్నాం మేము, అన్ని చూస్తున్నాము. కానీ మేము రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా పరిపాలన చేసినాం. మేము నీళ్ళకు స్వార్థ రాజకీయాలకు, కక్ష సాధింపు రాజకీయాలకు, మాటల రాజకీయాలకు మేము చేయలేదు. మేము ఒక చిన్న వాళ్ళు దళితుల ఎస్సీలైనా కూడా మేము పార్టీలకి అతీతంగా రాజకీయాలు చేసినాం. ఈరోజు నీకు ఊరు తెలుగున్నా కూడా, ఈరోజు ఓటర్ తెలుగున్నా కూడా నీకు ఎమ్మెల్యే
ప్రజలు నీకు విజయం ఇచ్చినారు. దాన్ని మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టాంతరంగా అధికారం ఉండేది లెటర్ ఇచ్చుకుంటే పోతే నాకు ఒక్కరికే తెలుసు, ఆఫీసర్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? చట్టం ఒకరి చుట్టూ కాదు సార్, చట్టం అందరిది. తెలుగు ఒకరి సొత్తు కాదు, అందరిది. గుర్తుకెట్టి పరిపాలన చేయండి మీరు. మళ్ళీ ఏమంటున్నావు, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందుంది ముసల పండుగ, ముందుంది ముసల పండుగ, రైట్? ఆ ముందుంది ముసల పండుగ మాకు కూడా వర్తిస్తుంది సార్. మీరు ఇంకా ముందు సార్ ఇది ముసల పండుగ, ట్రైలర్ మాత్రమే అన్నావు, రైట్? కిరణ్ కుమార్ ట్రైలర్ చూపించినారు, అమ్మను మార్చినావు, ఆధార్ కార్డు మార్చినావు, అది ట్రైలర్ తెలిసిపోయింది మాకు. మీది బియ్యం విషయంలోనా పూర్తిగా చట్టాన్ని గ్రిప్పులు పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు బియ్యం నడుస్తుంది, అదే ట్రైలర్ చూపిస్తున్నావు. వైన్ షాపులు దాంట్లో మీరు ఏం చెప్తున్నారు, మీ వాటంతో అదే ట్రైలర్ చూపిస్తున్నావు, తెలిసిపోయింది. ఎన్ని చెప్పాలి మీ ట్రైలర్లో? చెప్తాం, ఇప్పుడు చెప్పేది కాదు, దానికి ఒక టైం వస్తుంది. ప్రజల దగ్గర ఎప్పుడు తీసుకోవాలి మాకు ఆ టైం వస్తుంది. ట్రైలర్ చూపిస్తావు, సినిమాలు చూపిస్తావు, మీ ట్రైలర్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీ అవినీతి ఎంత అనేది ఎన్ని చెప్పాలి? ఇప్పుడు మాకు ఎన్ని మీ అవినీతి మీది ఏదన్నా మీ అవినీతి లేదు మీరు చెప్పండి. మీ పాత్ర లేకుండా ఏ అవినీతి ఇక్కడ జరుగుతుంది? మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు పరిపాలన పోయింది అంటే మీరు మీ ప్రజలు గుండాగా పరిపాలన అని ఏ విధంగా మీకు ఓటు వేసినారు? ఇష్టాంతరం మాట్లాడుతున్నారు. ఇంకా 100 పరిపాలన ఇంకా మీకు చాలా ముందుండే అంటున్నారు. జగనన్న కాలనీలోన ఎంత మాత్రంగా మీకు అవినీతి మీకు తెలుసు, రైట్? ఒకసారి మీరు లెటర్ ఇచ్చినారు, పక్కన ఉన్న దయచేసి పార్టీలకు అతీతంగా కొంతమంది మీరు తెలుసుకోవాలా. ఈరోజు అధికారం ఈరోజు మీద ఉంటుంది, మాది ఉంటుంది. మీరు కొద్దిగా పక్కనున్న సీనియర్ నాయకులు కానీ పక్కనున్న వాళ్ళు కానీ అందరూ తెలుసుకున్నాలా. ఎందుకంటే ఈరోజు ఏం సంబంధం లేని పేర్లు ఇచ్చినారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే, ఇది మీ కనీసం కూటమి వాళ్ళ నాయకులే దీన్ని ఇది కాదంటున్నారు. ఈరోజు నీ పేర్లు ఇచ్చినవే మా పైన ఇంతమంది పైన, మా వాళ్ళ పైన వీళ్ళు పేరు కలెక్టర్ దగ్గర నీకు ఛాలెంజ్ చేసేస్తా. నీవు కానీ మా పేర్లు రైతులతో కొనుగోలు చేసినప్పుడు వీళ్ళ దగ్గర అగ్రిమెంట్లు, సంతకాలు, రైతులతో లావాదేవీలు జరిగినవని నువ్వు నడిపిస్తే రైతులతో అగ్రిమెంట్లు నీవేమన్నావు? రైతుల దగ్గర ముందస్తువులకి తెలిసి వీళ్ళు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు, వీళ్ళని పలాని పేర్లని మాకు ఇచ్చినావు. అదే కానీ అదే మాట మీద నిలబడాలి నువ్వు, ఎమ్మెల్యే గారు అదే మాట మీద నిలబడాలి. మీరు అదే రైతులతోనా అదే అగ్రిమెంట్లు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మా మందరు కానీ అగ్రిమెంట్లు కానీ మా పేర్ల మీద జరిగిందే లావాదేవీలు, మా పదవులకి రాజీనామా చేస్తాం. నీ పదవి రాజీనామా చేయడం నీకు సిద్ధమా? నీ పదవి రాజీనామా చేయడం నీకు సిద్ధమా? దీన్ని నీవిచ్చిన లెటర్కి, నీవిచ్చిన కలెక్టర్కి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. అదే రైతుల దగ్గర నీవిచ్చిన రైతుల జగనన్న కాలంలోన మా దగ్గర కానీ అది 60 మంది రైతులతో లావాదేవీలు అగ్రిమెంట్లు జరిగింటే, మామూలు లావాదేవీలు డబ్బులు తీసుకున్న మా సంతకాలు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే, అగ్రిమెంట్ ఉంటే నిడిపిస్తే మా పదవులకు రాజీనామా చేస్తాము. నీవు రాజీనామా చేయడానికి సిద్ధమా? లేకుంటే ఆదోగలు పెట్టిపోవాలా? మీరు సిద్ధమా? మీరు లెటర్ ఇచ్చినంత మాత్రంగా ఏమి చెబితే అది నడుస్తుందంటే మీకు అధికారం ఉండొచ్చు, ప్రజాస్వామ్యం ఇది, చట్టాలు ఉంటాయి. ఈరోజు రేపు ఏదన్నా అధికారులు మీ మాట్లాడచ్చు, మేము న్యాయస్థానానికి కూడా వెళ్తాం, మా పరువు ఈరోజు మా పరువు నష్టం బాగుడేస్తాం మీ పైన. ఇష్టాంతరం సార్ మీకు మేము సహకరిస్తే మీకు మమ్మల్ని దూరం అంటావా? మీకు ఎమ్మెల్యే గారు మీకు గౌరవిస్తే వీళ్ళు చెడ్డలు అంటావా? పెద్దలు చెప్పినారు సార్, ఇంటికి గెలిచి వచ్చగలమన్నారు. మీరు ఇల్లే గెలిచలేరు, వచ్చారు గెలిచారు సార్. మీరు ఫస్ట్ మీ కూటమి నాయకులనే మీరు గెలిచలేదు, మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలాలని మీరు ఎలా అనుకుంటారు? మీరు మీ వైఎస్ఆర్ కూటమి దగ్గర మా ఎమ్మెల్యే ఎవరు నీకోసం, పార్టీ నీకోసము కష్టపడి ఈరోజు ఎలక్షన్లో ఎవరు కంకణం కట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బయటపడి మిమ్మల్ని గెలిపించినారే, వాళ్ళని అడుగు చెప్తాం మీరు ఏమనేది. వాళ్ళ దగ్గర మీరు గెలిచిరండి. ఈరోజు వాళ్ళ ఇంటితోనే గెలిచినారు సార్ మీరు, మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మీరు? మరి మీ ఇష్టాంతరంగా మీరు మాట్లాడతారు, ఏం చెప్తారు ఇంత ప్రజలు కానీ ప్రజలు మాటల పరిపాలన వద్దు. ఇక్కడ మా బాధ ప్రజలు కోరేది
డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోరుతారు. అయినా మేము డెవలప్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడడం, ఎందుకంటే మీకు ఇంకా టైం ఇస్తున్నాం, ఇంకా ఓపిక ఉంటాం. మీరు ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు అభివృద్ధి చేస్తారో అప్పుడు మేము ఉంటాం. మేము మాట్లాడడం ఇంకా నీకు ఇప్పుడు మాట్లాడడం లేదు. మీరే మమ్మల్ని అనవసరంగా మాట్లాడిస్తున్నారు. అనవసరం మీరే పబ్లిక్ లో రెచ్చగొడుతున్నారు. వీళ్ళు ఏమైనా పేర్లు పెడితే ఏదన్నా భయపడి ఏదన్నా మా దగ్గరికి వస్తారో మీకు ఆలోచన ఉండొచ్చు, లేదంటే మీ పక్కన ఎవరో మీకు ఉండొచ్చు. దయచేసి పక్కనున్న మాట నువ్వు కొద్దిగా చూసి విను సార్. ఎవరైనా కొంతమంది మీకు రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు. వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతానికి కొంతమందికి మీకు వాళ్ళ స్వార్థం కోసం మీకు పేర్లు ఇచ్చినవచ్చు. దయచేసి చెప్తున్నా, మీరు ఎవరు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారికి పేర్లు ఇచ్చినారో, మీరు వ్యక్తిగతంగా ఏం రాజకీయాలు మీరు ఈరోజు అనవసరం పేర్లు పెట్టినారో వాళ్ళ గురించి చెప్తున్నా. జర జాగ్రత్త. ఇదే ప్రభుత్వం ఇదే ఉంటారని ఎవరు అనుకోదండి. ప్రభుత్వాలు శాశ్వత కాదు, శాశ్వతం అంతా ఆ దేవుడు ఒక్కడే. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఈ శాశ్వతం అంటే ఒక దేవుడు తప్పితే. ఇక్కడ గుర్తించుకోవాలా, నిజాలు మాట్లాడాలా. తప్పు చేసి పలానోళ్ళు అది ఏదన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని నడుస్తుంది. ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ పేర్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం అనవసరం మీరు స్వార్థం కోసము మీకోసం అనవసరం పేర్లు ఇచ్చినంటే మీరు ఎమ్మెల్యేని డ్యామేజ్ చేసినట్ల, తర్వాత మీరు డ్యామేజ్ అయినట్లే. ఇప్పుడు పక్కనున్న వాళ్ళు బీజేపీ సీనియర్ నాకు తెలుసుకోండి. మీరు ఇచ్చిన పేర్లు కొంత కరెక్ట్ అంటే మీరు సపోర్ట్ ఉండండి. కానీ ఎమ్మెల్యేకి రాంగ్ గైడెన్స్ ఇచ్చినారు, అనవసరంగా ఇచ్చినారు. మీకు కూడా దయచేసి మీరు ఇదే ఉంటుంది అనుకోవద్దండి. ఎవరు ఇక్కడ అనవసరంగా మాట్లాడము. ఎవరు భయపడతారండి ఈ కాలంలోనా? మేము ఓటు అడగాలంటే చిన్న పిల్లలు కూడా భయపడి ఓటు అడుగుతాం మేము. ఇలా మేము మమ్మల్ని భయపడిస్తారా? దయచేసి అర్థం చేసుకుని, దయచేసి ఎమ్మెల్యే గారు ఇంకొకసారి ఇటువంటి వచ్చినప్పుడు నిజాలు తెలుసుకుని వాస్తవాలు తెలుసుకుని ఇవాళ మాట్లాడాలని ఎమ్మెల్యే గారికి నా యొక్క సూచన. దయచేసి కాబట్టి అందరూ ఆంధ్ర ప్రజలు గుర్తించుకోవాలా. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీ వైపు మీ తరఫున అభివృద్ధి ముందుంటారని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా. నా పేరు మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు.